పాతిక రాజ్యాల నడుమ ఉన్న విజయవాటిక రాజ్యం సుందరంగా, సమృద్ధిగా ఉండేది. ఇక్కడ మహారాజు విక్రమసింహుడు తన జ్ఞానంతో, ధైర్యంతో పాలన చేసేవాడు. అతనికి భార్య మహారాణి చాందిని తన తెలివితేటలతో మహారాజుకు అన్ని విషయాల్లో సహాయపడేది. అందరూ ఈ రాజ్యాన్ని చూసి మెచ్చేవారు. కాని ఈ ఆనందానికి ఎదురుగా ఓ మాయ ఎలుగెత్తి కూర్చుంది. అది పొరుగు రాజ్యం నుంచి వచ్చిన మహిషరాజు. మహిషరాజు కపట ధోరణితో విజయవాటిక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని పూనుకున్నాడు. అతనికి దొంగలు, చెరలు మరియు బలమైన సైన్యం ఉండేవి. ఒకరోజు మహిషరాజు తన మసాజ్ని మహారాజు విక్రమసింహుడికి పంపాడు. మహారాణి చాందిని తన భర్తకు సాయం చేసే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఒకరోజు ఆమె పిలిచిన దాసి ద్వారా మహిషరాజు వ్యూహాలను తెలుసుకుంది. ఆమె మహారాజుతో ఇలా చెప్పింది: మహారాజా, మన శత్రువు తెలివైనవాడే కావచ్చు, కాని మన కలసి ఉండే ధైర్యాన్ని అతను ఎదుర్కోలేడు. ముందు మన సైన్యం రెడీ చేయాలి. విక్రమసింహుడు తన సైన్యాన్ని బలంగా కట్టించి మహిషరాజు దారిని అడ్డుకోవడానికి యుద్ధానికి సిద్ధమయ్యాడు. పోరాటం రోజున మహిషరాజు మంత్రగాళ్ల సహాయంతో దుష్టమాయలను వినియోగించాడు. కాని మహారాణి చాందిని ముందు జాగ్రత్తగా ఓ తెలివైన యంత్రాన్ని తయారు చేయించింది. అది మాయల నుంచి రక్షణ కలిగించింది. మహిషరాజు విక్రమసింహుడి ధైర్యానికి తట్టుకోలేక వెనక్కి పోవలసి వచ్చింది. ఆ పోరాటంలో మహారాణి చేసిన వ్యూహాలు విజయానికి ప్రధాన కారణమయ్యాయి. ధర్మమే గెలుస్తుంది, దుష్టత్వం ఓడిపోతుంది అని మహారాజు విక్రమసింహుడు ప్రకటించాడు. విజయవాటిక ప్రజలు ఆనందంగా మహారాణి చాందిని మరియు మహారాజు విక్రమసింహుడిని గౌరవించారు. తెలివి, ధైర్యం కలసి ఉంటే ఎలాంటి శత్రువునైనా జయించవచ్చు.